find the equation of the parabola whose focus is minus 2 comma 3 and directrix is the line. ఒక మనం ఏం చేయాలి ఇక్కడ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలి. దేని ఈక్వేషన్ కనుక్కోవాలి? పారాబోలా ఈక్వేషన్. ఫోకస్ ఇచ్చారు అంటే ఎస్ ఇచ్చారు అనమాట. ఎంత ఇచ్చారు? మైనస్ 2 కామా 3. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత? 2x plus 3y minus 4 is equal to 0. Also find the length of lattice rectum. Length of lattice rectum కనుక్కోవాలి and the equation of axis of the parabola. Equation of the axis of the parabola. ఓకే, దీని సొల్యూషన్ నోట్ చేద్దాం. సొల్యూషన్ కాపీ చేయండి. ఇది 7 మార్క్స్ సిరీస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్టర్నేట్ క్వశ్చన్. అంటే ఎట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవ్వనప్పుడు ఈ క్వశ్చన్ ఇస్తాడు. దీనిలో మనకి కేవలం 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. రాయండి. గివెన్ ఫోకస్. ఫోకస్ ని మనం ఏమని పిలవాలంటే ఎస్ అని పిలవాలి. ఎస్. ఫోకస్ ని ఎస్ అని పిలవాలి. వాల్యూ ఎంత ఇచ్చారంటే మైనస్ 2 కామా 3. నెక్స్ట్ తర్వాత రాయండి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇది ఎంత ఇచ్చారంటే 2x plus 3y minus 4. 2x plus 3y minus 4 is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం ఏంటంటే ఎస్పి ఈక్వల్ టు పిఎం. ఎస్పి ఈక్వల్ టు ఏం చేయాలి? ఎస్పి ఈక్వల్ టు పిఎం రాయండి. ఇది మనకి ఏమొస్తుంది? దీంతో ఎస్పి ఈక్వల్ పిఎం అయితే మనకి ఏమొస్తుందంటే ఎస్పి ఈక్వల్ పిఎం అయితే పారాబోలా ఈక్వేషన్ వస్తుంది. ఓకే, పారాబోలా ఈక్వేషన్. ఇక్కడ పి అంటే ఏంటి? లోకస్ లో పాయింట్ పి అంటే. ఓకే, ఎస్పి రాస్తున్నా. ఎస్పి అంటే x1 మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే చూడండి, ఇదిగోండి ఇది మైనస్ 2 అనమాట. x1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇదిగో 3 ఉంది కదా, ఇది y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్. ఇది ఎస్పి అన్నమాట. ఓకే, ఎస్పి. పిఎం అంటే ఏం లేదండి, ఎక్స్ బదులు x1 y బదులు y1 పెట్టండి. పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే. ఇదిగోండి నేను రాస్తున్నా చూడండి, లైన్ ఉంది కదా, 2x1 ప్లస్ 3y1 మైనస్ 4 అండర్ మాడ్యులస్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇప్పుడు రూట్లు పోవాలండి మనకి. రూట్లు పోకపోతే మనం దీన్ని ఏం చేయలేం. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేద్దాం. ఇదిగోండి రూట్ పోగొట్టేశాను. ఇక x1 బదులు x రాస్తానులే. ఓకేనా? x ప్లస్ 2 హోల్ స్క్వేర్ మనం అట్లా మార్చుకోవచ్చు, ఏం కాదు. y1 లేదా y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ చేయాలి. ఓకే, 2x x1 బదులు x రాశాను. 2x ప్లస్ 3y 2x ప్లస్ 3y మైనస్ 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, దీన్ని స్క్వేర్ చేస్తాం కాబట్టి 2 స్క్వేర్ రూట్ పోతుందండి. 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్. డూ క్రాస్ మల్టిప్లికేషన్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 4 13. 9 plus 4 13 into x plus 2 whole square plus y minus 3 whole square is equal to 2x plus 3y minus 4 whole square.
దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ రావటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇట్లా డైరెక్ట్ గా పెట్టేసిన పర్లా, ఈజ్ రిక్వైర్డ్, ఇక్కడతో స్టాప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, ఈజ్ రిక్వైర్డ్ పారాబోలా. అయితే దీంతో పాటు ఇంకా ఒక 2 క్వశ్చన్స్ ఇంకా అడగటం జరిగింది. అదేంటంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగారు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ని 4a అంటారండి. 4a లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ రాయండి నెక్స్ట్ లైన్ లో. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a. 4a అంటే నథింగ్ బట్ ఈ డినామినేటర్ అన్నమాట, 1/13. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 1/13. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈ యాక్సిస్ కనుక్కోవడానికి అసలు దీని ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి మీరు. ఇప్పుడు సపోజ్ ఇది పారాబోలా అనుకుందాం, ఇక్కడ ఫోకస్ ఉందండి మనకి, ఇది డైరెక్ట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి అండ్ ఈ పాయింట్ గుండా వెళ్ళే లైనే మనకు ఆన్సర్. ఈ ఫోకస్ గుండా వెళ్ళే లైనే మనకు ఆన్సర్ అన్నమాట. కాబట్టి రాయండి, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఇదిగోండి, ఈ లైన్ చూస్తున్నారు కదా, జాగ్రత్తగా చూడండి. ఈ లైన్, ఈ లైన్ లో నేనేం చేస్తున్నానంటే ఎక్స్ కోషెంట్ వైకి, వై కోషెంట్ ఎక్స్ కి ఇవ్వండి. ఇదిగోండి, వై కోషెంట్ ఎక్స్ కి ఇస్తున్నా, ఎక్స్ మైనస్ x1, మధ్యలో ప్లస్ ఉంటే మైనస్ పెట్టండి. ఇదిగోండి చూడండి, మధ్యలో 2x కి 3y కి మధ్యలో ఎంత ఉంది, ప్లస్ ఉంది కదా, మైనస్ పెట్టండి. 3 ప్లేస్ లో 2 రాయండి. 3 ప్లేస్ లో 2 రాయాలి, 2 ప్లేస్ లో 3 రాయాలి, x ప్లేస్ లో x మైనస్ x1, y ప్లేస్ లో y మైనస్ y1 ఈక్వల్ టు 0. మిడిల్లో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇలా రాస్తే పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. ఓకే, 3 ఆఫ్ x మైనస్ ఆఫ్ -2 ప్లస్ 2 -2 ఆఫ్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే 3x, 3 2s are 6, minus 2 into y 2y, minus into minus plus 2 3s are 6 is equal to 0. అంటే 3x minus 2y, 6 ఎంత అండి, 12 is equal to 0. ఇది మనకి ఆన్సర్ అండి, కంప్లీట్ ఆన్సర్. ఒక ఆన్సర్ ఏమో 1/13, ఇంకొక ఆన్సర్ ఏమో 3x plus 2y plus 13. If a normal chord at a point T on the parabola y square equal 4x subtends a right angle at vertex. Normal chord subtends a right angle at a vertex, then prove that T is equal to plus or minus ఎంతండి, √2. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే గివెన్ పారాబోలా ఏమిచ్చారు పారాబోలా మనకి, గివెన్ పారాబోలా y square is equal to 4ax. Say this is equation number 1. Next, normal chord. నార్మల్ ఫార్ములా ఏంటండి, y plus xt is equal to, ఆల్రెడీ ఫార్ములా నేర్పించాం, y plus xt is equal to 2at plus at cube. ఓకే, ఇప్పుడు ఈ కాన్స్టెంట్ తో డివైడ్ చేయండి దీన్ని. ఎందుకని ఇదంతా చేస్తున్నాం మనం, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో మీరు పెయిర్ ఆఫ్ లైన్స్ అనే ఒక టాపిక్ చేసుంటారు. పెయిర్ ఆఫ్ లైన్స్ లో కూడా హోమోజినైజింగ్ అనే ఒక క్వశ్చన్ చేసుంటారు. దానిలో మనకి ఎలా తెలుస్తుందండి హోమోజినైజింగ్ కరెక్ట్ గా చెయ్యాలని అంటే,
మీకు అక్కడ ఆ క్వశ్చన్లు అలవాటు చేసేస్తాం. చూడమ్మా, ఎగ్జామ్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది 7 మార్క్స్ది. సెకండ్ క్వశ్చన్ పెయిర్ ఆఫ్ లైన్స్ నుంచి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ అంటే ఎంత అవుతుంది అప్పుడు అక్కడికి మనకి 18, 19, 20th క్వశ్చన్ ఖచ్చితంగా హోమోజనైజింగే అని చెప్తాం. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 20 హోమోజనైజింగే అని చెప్పేసి చెప్తాం. అంటే 1 to 10 ఏమో విఎస్ఏక్యూలు, 11 to 17 ఏమో ఎస్ఏక్యూస్, 18 దగ్గర నుంచి మనకి ఎల్ఏక్యూలు స్టార్ట్ అవుతాయి అప్ టు 24 దాకా. సో ఆ 20th క్వశ్చనో లేదా దాని ముందు క్వశ్చనో ఖచ్చితంగా మనకి హోమోజనైజింగ్ వస్తుంది అని చెప్తాం. మీరు కూడా ఆహా ఇలా ఉంటుందా అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటారు, ఏదో రాసొస్తారు. అయితే మరి ఇంకా ఇప్పుడు సీనియర్ ఇంటర్కి వచ్చేసారు. ఇప్పుడు ఎలా గుర్తుపడతారు దాన్ని అంటే, ఆరిజిన్ గురించి మాట్లాడాడు అంటే గనక అది ఖచ్చితంగా ఏమవుతుందంటే హోమోజనైజింగే చెయ్యాలి. మరి ఇక్కడ ఎక్కడ తెలిసిందండి మనకి ఆరిజిన్ దగ్గర నుంచి అంటే వెట్టెక్స్ అన్నాడు. వెట్టెక్స్ ఏంటంటే పారాబోలా వెట్టెక్స్ ఏంటి, ఆరిజినే కదా. అందువల్ల మనం హోమోజనైజ్ చెయ్యాలి. దీన్ని ఏం చేయాలి, హోమోజనైజింగ్ ప్రొసీజర్ తెలుసు కదా. ఇదిగో కాన్స్టెంట్ తో డివైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లైన్ లో రాస్తున్నాను, నేను రాస్తున్నా చూడండి, హోమోజనైజింగ్. మీరు కూడా రాయండి. ఇది ప్లేస్ సరిపోకపోవచ్చు, రబ్ చేస్తాను, వెంటనే రాసేసుకుంటూ ఉండండి. హోమోజనైజింగ్ ఫస్ట్ ఈక్వేషన్ యూజింగ్ సెకండ్ ఈక్వేషన్, y square is equal to 4ax into 1. చూడండి, ఎక్స్ దగ్గర 1 పెట్టుకోవాలి. ఓకే, తెలుసుగా మీకు. ఎక్స్ స్క్వేర్ దగ్గర వై స్క్వేర్ దగ్గర అవసరం లేదు. ఎక్స్ దగ్గర వై దగ్గర 1 పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కానీ వై లేదు. కాన్స్టెంట్ దగ్గర అయితేనేమో 1 స్క్వేర్ పెట్టాలి. ఇక్కడ కాన్స్టెంట్ లేదు, వై లేదు, కాబట్టి ఎక్స్ మాత్రం ఉంది కాబట్టి ఇంటూ 1 అని రాసుకున్నాను. ఇప్పుడు ఈ 1 బదులు సెకండ్ ఈక్వేషన్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, 4ax ఇంటూ y ప్లస్ xt డివైడెడ్ బై 2at ప్లస్ 80 క్యూబ్. 2at ప్లస్ 80 క్యూబ్. చూడండి, ఇక్కడ a అనేది కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం చక్కగా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y స్క్వేర్ ఆఫ్ ఎంత వస్తుంది, 2t ప్లస్ t క్యూబ్ is equal to 4xy plus 4x square t ఇలా వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ మల్టిప్లై చేయండి చక్కగా. వేరే కలర్ యూజ్ చేస్తున్నాను. y స్క్వేర్ 2t ప్లస్ y స్క్వేర్ t క్యూబ్ is equal to 4xy ప్లస్ 4x స్క్వేర్ t. అన్నీ ఒకే సైడ్ తీసుకురండి. వై స్క్వేర్లు ఉండిస్తే ఒక దగ్గరే ఉండేవండి. వై స్క్వేర్ ఉంటే మంచిదేగా మనకే. 2t ప్లస్ టీ క్యూబ్, తర్వాత మైనస్ 4x స్క్వేర్ టీ మైనస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. మనకి క్వశ్చన్ ఏం అడగటం జరిగింది, రైట్ యాంగిల్స్ అన్నాడు. రైట్ యాంగిల్స్ since itla రాయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. since it makes right angles coefficient of x square plus coefficient of y square is equal to 0. x square coefficient ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ కోషంట్ -4t. ఎక్కడ కనిపించింది మనకు, అది ఎక్కడ కనిపించింది చెప్పగలుగుతారా? ఇదిగోండి, -4t. ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది రాసుకోవాలి. ఓకే, -4t. అలాగే ప్లస్ వై స్క్వేర్ పక్కన ఉన్నది కూడా రాయాలి. ఇప్పుడు వై స్క్వేర్ పక్కన ఏముందో చూద్దాము. వై స్క్వేర్ పక్కన ఏమన్నా కనపడుతుందా మీకు? ఓకే, 2t + 3. అది రాయండి, అది రాసేద్దాం. ప్లస్ పెట్టుకుని రాయాలి. 2t ప్లస్ టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి క్యాలిక్యులేషన్ చేద్దాం. టీ క్యూబ్
-4t + 2t అంటే -2t = 0. t కామన్ తీయండి. t కామన్ తీస్తే t² - 2 = 0. అంటే దీని నుంచి t = 0 ఆర్ t² - 2 = 0 అంటే t² = 2 అంటే t ± √2. ఇది మన ఆన్సర్. నోట్ చేయండి. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.